నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన శ్లోకాలు మంత్రాలు ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలుంటాయి. 2 చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి. మిగిలిన 2 చేతుల్లో పద్మాలను ధరించి ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి అలంకార వైభవంలో ఉన్న అంతరార్థం పరిశీలిస్తే పద్మాన్ని పంకజం అంటారు. పంకం అంటే బురద, జ అంటే పుట్టడం. బురద నుంచి వచ్చినప్పటికీ బురద ప్రభావం అంటకుండా ఏ విధంగా పద్మం ప్రకాశిస్తూ ఉందో అదేవిధంగా మంచి చెడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ వికసించేలాగా ప్రతి ఒక్కరూ జీవించాలని పద్మంలో కూర్చొని పద్మాలను ధరించి మహాలక్ష్మి అమ్మవారు అద్భుతమైన సందేశం ఇస్తోంది. ఇరువైపులా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని గజరాజులు సేవిస్తూ ఉంటాయి. ఏనుగులు అధికార పదవులకి, రాజరిక వైభవానికి సంకేతం. అంటే మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా అందరూ కూడా అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చని, రాజవైభవాన్ని అందిపుచ్చుకోవచ్చని ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడిన మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, మహాలక్ష్మీదేవికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శ్రీశైల క్షేత్రంలో జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారికి 4 భుజాలుంటాయి. 2 చేతుల్లో పద్మాలను ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతుల్లో ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఇంకొక చేత్తో చిన్నారి బాలుడైనటువంటి స్కందుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటుంది. స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే ధ్యాన శ్లోకాన్ని పఠించటం, స్కందమాత అనుగ్రహం కోసం దద్యోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. స్కందమాత అలంకారం ద్వారా అమ్మవారు మనకేం సందేశం ఇస్తోందంటే అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా, స్కందమాత ధ్యాన శ్లోకం పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో పాటు స్కందుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. స్కందుడు అంటే శత్రువులను శోషింపజేసేవాడు, భయపెట్టేవాడు అని అర్థం. అంటే స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న స్కందమాత ధ్యాన శ్లోకం చదువుకుంటే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అది స్కందమాత అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అలంకారం, శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో ఉన్న అలంకార వైభవం తెలుసుకుంటూ శ్లోకాలు మంత్రాలు పఠించుకోవటం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కనకదుర్గా పరదేవత యొక్క అలంకారాల్లో ఈరోజు మహాలక్ష్మి రూపంలో అలంకారం చేసి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మిగా భావన చేస్తున్నాం. మహాలక్ష్మి అనే మాట కూడా ఒక దివ్య మంత్రముగా శాస్త్రంలో చెప్పబడుతున్నది. లక్ష్మి అనే నామోచ్చారణ మాత్రం చేతనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. లక్ష్మీ సహస్రనామాలో చివరికి ఫలశ్రుతి తెలియజేస్తూ సనత్కుమారులు వారు చెప్తారు. లక్ష్మీ మహాలక్ష్మి ఈ 2 శబ్దములు ఒకే తల్లిని తెలియజేస్తున్నాయి. అయితే లక్ష్మి అంటే సాధారణంగా ఐశ్వర్యం అని అర్థం.
కానీ చాలా చోట్ల లక్ష్మి అనే శబ్దము ఐశ్వర్యం అనే భావంతోనే చెప్పబడుతున్నది. అయితే ఈ ఐశ్వర్యములను ఎవరివో ఆ పరాశక్తి ఇక్కడ మహాలక్ష్మి. ఐశ్వర్యముల స్వరూపమే మహాలక్ష్మి. అందుకే విభూతి, ఐశ్వర్యము ఇవన్నీ కూడా జగజ్జన్య యొక్క స్వరూపములు. సృష్టిలో అనంతమైనటువంటి విశ్వములో మనం చూస్తున్న అద్భుతమైన ఐశ్వర్యములన్నీ ఆ పరాశక్తి రూపములే, పరాశక్తి అనుగ్రహములే. అటువంటి ఆ పరాశక్తి మహాలక్ష్మీ నామానికి అర్థం చెప్తూ దేవి భాగవతం చెప్తున్నది, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీ భూతాచ మహతి మహాలక్ష్మి స్తధోచ్యతే అన్నారు. అంటే లక్షించున్నది లక్ష్మి అని అర్థం, అంటే చూచుట అని అర్థం. తన కరుణామయమైన చూపులతో సర్వజగత్తుని పోషిస్తున్నది. అమ్మ చూపులతోనే సర్వైశ్వర్యములు లోకానికి వస్తున్నాయి. దృష్టి మాత్రం చేతనే సాక్షి రూపంగా అమ్మవారు సర్వైశ్వర్యములు ప్రదానం చేస్తున్నారంటూ సర్వజగత్తుని స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం. ఏ తల్లి ఈ సర్వజగత్తుని స్నిగ్ధ దృష్టి అంటే కరుణామయమైన ఆర్ద్ర దృష్టితో చూస్తూ ఉన్నదో ఆ తల్లి దేవతల్లోకెల్లా గొప్పది కనుక దేవీ భూతాచ మహతి. ఆ మహాశబ్దం ఉత్కృష్టతని తెలియజేస్తుంది. అలా సర్వదేవతలు ఉత్కృష్టమైన మహా అనే శబ్దంతో సర్వజగతిని గమనిస్తోంది కనుక లక్ష్మి కూడా కలిపి మహాలక్ష్మి అంటున్నాం. ఈ మహాలక్ష్మి స్వరూపం ఐశ్వర్యదాయకమైనది. ఈ తల్లి ఎలా ఉంటుందంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిర్యుక్తాం సదాశక్తిభిః అని మహాలక్ష్మి రూపాన్ని వర్ణించారు. ఆ తల్లి 4 చేతులతో ప్రకాశిస్తూ స్వర్ణకాంతులతో స్వర్ణమయమైనటువంటి కమలంలో కూర్చుని ఉంటారు. పై 2 చేతుల్లో 2 కమలములు దాల్చి క్రింద 2 చేతులతో వరద అభయముద్రలు ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. ఈ తల్లికి మహాలక్ష్మి అనే నామంతో పాటు కమల, పద్మ, శ్రీ, ఇందిర, భార్గవి ఇత్యాది నామములు చెప్పబడుతూ ఉంటాయి. ఇందిర అన్నప్పుడు ఐశ్వర్యదాయిని ఇందిర అని స్పష్టంగా అర్థం ఉన్నది. అలాగే శ్రీ అనగానే శోభ, కాంతి, ఐశ్వర్యము, మంగళము, జ్ఞానం ఇత్యాది అర్థములు ఉన్నాయి. పైగా వేదస్వరూపుడు నాకు అర్థం. అందుకే వేదస్వరూపమే మహాలక్ష్మి. ఆ కారణం చేతనే జాతవేద శబ్దం కూడా అమ్మవారి దగ్గర కనబడుతుంటుంది. జాతవేదో మమావహ అని శ్రీ సూక్తలో మనం చెప్తున్నాం. ఆ తల్లి వేదములకు మూల కారణమైన తల్లి. అలా అగ్నిహోత్రంలో ఆరాధింపబడుతున్న స్వరూపం కూడా అది అగ్నిశ్రీ సూక్తం అనే పేరుతో అగ్ని సంబంధమైన శ్రీమంత్రములు శ్రీ సూక్తంలో మనకు కనబడుతుంటాయి. అక్కడ ఆ జాతవేద రూపమైన అగ్నిస్వరూపమే మహాలక్ష్మి అని భావించబడుతూ ఉంటుంది. సర్వైశ్వర్యప్రదాయని తల్లి పద్మములు దాల్చి ఉంటుంది, పద్మములు ఉంటుంది. పద్మము అంటేనే వికసన శక్తి, గమన శక్తి అని అర్థం. వికసనము, ఆనందము, జ్ఞానము, ఐశ్వర్యం ఈ మూడింటేనే మన ముఖాలు కూడా వికసిస్తాయి. సర్వజగత్తుని వికసింపజేసే చైతన్యం ఉన్నదో అదే పద్మ అని చెప్పబడుతుంది. దశమహావిద్యల్లో కమలాత్మిక విద్య అని ఒకటి ఉన్నది. అది 9వ విద్య. ఆ కమలాత్మిక విద్య స్వరూపమేది. దిగ్గస్థిభి కనకకుంభ ముఖావశిష్ట స్వర్వాహని విమలచారు జలపృతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటూ కనకధారా స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాల్ వారు మహాలక్ష్మి వర్ణన చేశారు. దిగ్గజములు అన్ని దిక్కుల నుంచి వచ్చి తమ యొక్క తుండముల యందు కలశాలు ధరించి ఆ జలాలను అమ్మవారి వైపు అభిషేకిస్తూ ఉండగా ఆ జలములతో ఆర్ద్రయే అంటే తడిసి కనబడుతున్న అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే చాలు దరిద్రాలు పోతాయని చెప్తారు. ఇది మహాలక్ష్మి స్వరూపం. ఆర్ద్రగా ఉంటుంది. ఆర్ద్ర అంటే తేమ, తడి అని అర్థం. అంటే ఎండిపోయిన లక్షణం కాకుండా ఆర్ద్రమైన లక్షణం ఏదైతే ఉన్నదో అసలే దయార్ద్ర ఆవిడ. దయతో ఎప్పుడూ ఆర్ద్రమై ఉంటుంది జగన్మాత. అటువంటి మహాలక్ష్మి ఈ తల్లి శ్రీ విష్ణు హృత్కమల వాసిని, నారాయణ యొక్క హృదయ కమలంలో వసిస్తూ ఉంటుంది. అంటే సర్వజగత్కర్తయ్యి సృష్టిస్థితులై కారకుడైన ఈ పరబ్రహ్మము నారాయణుడు ఉన్నాడో ఆ నారాయణ యొక్క శక్తి, ఆ నారాయణ యొక్క ఐశ్వర్య స్వరూపమే మహాలక్ష్మి. ఆ భావనతో మహాలక్ష్మిని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా, అనంతలక్ష్ములుగా కూడా వ్యాపించబడి ఉన్నది. ఈ తల్లిని మనం అష్టలక్ష్మి స్వరూపాలుగా ఆరాధిస్తూనే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అనే శ్లోకంలో 6 లక్ష్ముల రూపం కూడా భావన చేస్తున్నాం. ఇన్ని లక్ష్ములకి మూలం గనక ఆ తల్లికి మహాలక్ష్మి అన్నాం. అయితే కొన్ని తంత్రముల యందు ఆద్యాది లక్ష్మి అని ఒకటి ఉంది. ఆద్యాది లక్ష్మి సృష్టికే ఆది అయినటువంటి ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తికే లక్ష్మి అని పేరు. ఆ లక్ష్మి నుంచే సర్వదేవతలు ఆవిర్భవించారని, సర్వశక్తి జరిగిందని, ఈ సృష్టి అంతా అక్కడి నుంచే ప్రవర్తిస్తూ ఉన్నదని ఆ తంత్రం మనకు వర్ణించి చెప్తున్నది.
ఈ విధంగా ఆధ్యాది శక్తి అయిన మహాలక్ష్మినే ఈ రోజున మనం ఈ రూపంతో ఆరాధన చేస్తున్నాం. అంటే అన్ని రూపాలు తానైనటువంటి తల్లిని మహాలక్ష్మిగా ఆరాధించినప్పుడు మహాలక్ష్మి ఉపాసన వల్ల రావాల్సిన ఫలములన్నీ ఈ రోజున పరాశక్తి ఈ రూపంతో మనకు అనుగ్రహిస్తున్నారు. అలా భావన చేస్తూ ఆ మహాలక్ష్మికి నమస్కరిస్తూ స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకేం దేవి నారాయణి నమోస్తుతే. దసరా పర్వదినాల్లో ఈరోజు మహాలక్ష్మీదేవి అవతార స్వరూపంలో అమ్మవారు అందరినీ కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తోంది. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత దేవతలందరూ కూడాను ఉగ్రరూపం నుంచి శాంతస్వరూపంలో మాకు దర్శనం ఇవ్వవలసిందిగా అని చెప్పేసి ప్రార్థించినప్పుడు ఆమె తన 2 చేతులలో కూడా కమలాలను ధరించి వరద అభయ హస్తాలలో గజరాజులు కొలుస్తూ ఉండగా కమలాసనాసీనురాలుగా మనందరికీ కూడాను దర్శనమిచ్చిందన్నమాట. దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. తల్లి, అమ్మ లక్ష్మీ స్వరూపిణి, నీవు చక్కటి రూపంలో మాకు శాంతస్వరూపంలో దర్శనం ఇవ్వవలసింది అన్నప్పుడు ఆమె ఆ విధంగా దర్శనాన్ని ప్రసాదించింది. అందుచేత శ్రీ సూక్తంలో చెప్పినటువంటి హిరణ్యవర్ణం అంటూ ఆ తల్లిని ప్రార్థన చేయటమే కాకుండా ధనాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవిని కూడా మనం ఆరాధన చేయాలి. సరసిజనలయే సరోజహస్తి ధవళధరమాంసుగా గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమఖ్యం అంటూ ఆ తల్లి అనురాగవల్లి కల్పవల్లి సర్వ సంపదలను ప్రసాదించే లక్ష్మీ స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి అంటూ ప్రార్థన చెయ్యాలన్నమాట ఈ దసరా పర్వదినాల్లో. అంతేకాకుండా లావణ్య భూమికాం వందే సుందరాంగద బాహుకాం అని చెప్పేసి జపం కూడా చెయ్యాలి. శ్రీ మహాలక్ష్మి దేవతాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా స్మరించాలి. ఈరోజు ఆ చక్కని తల్లికి వివిధ రకాలైన పిండి వంటలతో పాటుగా ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని అందరం కూడాను పొందటానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05. తిథి చవితి ఉదయం 9:33 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 10:08 వరకు, వర్జం రాత్రి 2:35 నుంచి 4:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు, మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 2:02 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:30. నేటి విశేషం: శుక్రవారం నవరాత్రులలో మనకు 5వ శుభదివసం. ఈరోజు అవతారం కూడా లక్ష్మీదేవి యొక్క అవతారం. సామాన్యంగా శుక్రవారం నాడు లక్ష్మీనారాయణులకు మారేడుదళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం మొదలైన చర్యల ద్వారా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది. విశేషించి ఈరోజు నవరాత్రులలో కూడా మహాలక్ష్మి స్వరూపాన్ని మనం భావన చేస్తున్నందువలన సిద్ధలక్ష్మీ మన కార్యాలు సిద్ధించడం, మోక్షలక్ష్మీ జీవిత సాఫల్యానికి సంబంధించినటువంటి మోక్షం సిద్ధించడం, జయలక్ష్మీ కార్యక్రమాలలో విజయాలు కలగడం, సరస్వతి విద్యాలక్ష్మి మన అనుగ్రహించడం, శ్రీలక్ష్మీ డబ్బుకి లోటు లేకుండా ఉండడం, వరలక్ష్మీశ్చ శ్రేష్టమైన వస్తువులను కొనేటువంటి మానసిక స్థితిని కలిగించేటువంటి స్థితి కూడా లక్ష్మీదేవి వల్లే కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు కొనుక్కున్నటువంటి వస్తువుల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, వాడుకోగలుగుతాం. జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. అన్ని వేళలా నాకు ప్రసన్నురాలు కావాలి అనేది అక్కడ ప్రార్థన. అందువలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల సంపదలను మనం పొందవచ్చు. ఇంకా విశేషించి శుక్రవారం కావడం వలన లక్ష్మీ స్తోత్రాలు కూడా పఠించుకోవడం ఇంకా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. చెడు ఎప్పుడు చెడుగా ఎదురుపడదు, అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మమును గ్రహించి నడుచుకోవడం మనిషి వివేకం. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. పద్మనేత్రిగా పద్మాల్ని హస్తభూషణంగా ధరించి, శ్వేత వస్త్రాల్ని ధరించి, సుగంధ భరిత పుష్పమాలికల్ని అలంకరించుకున్న సౌందర్య రసాత్మకమైన శ్రీహరి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి. శరణు శరణు అంటూ భక్తులు సంపదలిచ్చే సిరుల తల్లిని ప్రార్థిస్తారు. శ్రీ మహాలక్ష్మి మహిషుణ్ణి వధించి మహిషాసురమర్దినిగా ఆకృతి దాల్చిందని దేవీ భాగవతం వివరించింది. అసుర సంహారం అనంతరం ప్రశాంత రూపిణిగా, సుప్రసన్న మూర్తిగా మహాలక్ష్మి సువ్యవస్థితమైంది. లోకస్థితి కారిణిగా తన అవతార మూర్తిమత్వాన్ని ప్రదర్శించింది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య లక్ష్మీ స్వరూపాలుగా, అష్టలక్ష్మీ రూపాలుగా
మహాలక్ష్మి ప్రకటితమైంది. త్రిపురాత్రయంలో మహాలక్ష్మి మధ్యమ శక్తి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనం వసుహుర్ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని శ్రీ సూక్తం పేర్కొంది. ఈ సృష్టి యావత్తు ధనం అనే ఇంధనంతో కొనసాగుతోంది. లౌకిక ఆధ్యాత్మిక ధనాన్ని అనుగ్రహించే ధనాధిష్టాన దైవతం శ్రీలక్ష్మి. పంటలనిచ్చే వేళ సస్యలక్ష్మిగా, ధైర్యాన్నిచ్చే తరుణంలో వీరలక్ష్మి, విజయాల్ని అందించే సందర్భంలో విజయలక్ష్మిగా, చదువులనిచ్చే సమయాన విద్యాలక్ష్మిగా, ఇలా లక్ష్మీతత్వం పలు రూపాలలో ప్రకటితమవుతోంది. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, అభ్యున్నతికి తార్కాణం. ఐశ్వర్యదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడి సమేతంగా ఆరాధించాలి. శ్రీపీఠాన్ని, శ్రీచక్రాన్ని అధిరోహించే సకల లోక పూజనీయురాలు శ్రీలక్ష్మి. శరన్నవరాత్రులలో మధుకైటభ మర్దినిగా మహాలక్ష్మిని ఆరాధిస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. ఏ తల్లి యొక్క అనుగ్రహము తోడైతే లోకమునందు అన్నము దొరుకుతుందో ఆ అన్నము తిన్న కారణం చేత అందరికీ కూడా మనసు శాంతి పొందుతుంది. అప్పుడు మీరు ధర్మాన్ని అనుష్ఠించండి అన్నారనుకోండి, వాడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణికి అన్నము దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నము దొరకకపోతే చటుక్కున కోపం వస్తుంది. ఆకలి మంట కోపాన్ని కల్పిస్తుంది. ఒకసారి మనిషి క్రోధమునకు వశపడిపోయాడనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధు నదిక్షిపేత్. ఆ క్రోధమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి పాపకర్మ చేస్తాడు అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఎవరినైనా అధిక్షేపిస్తాడు. క్రోధమునకు వశపడిపోయిన వాడు తనని తాను నిగ్రహించుకోలేడు. అంత కోపం ప్రధానంగా రావడానికి కారణం అన్నం దొరకకపోవడమే. అందుకే సమాజమునందు శాంతి భద్రతలకు ఒక ప్రధాన కారణం ఏది అంటే అన్నం దొరకడం. ఆ అన్నం అందరికీ దొరకాలి. అన్నం తినడం విషయంలో యోగ్యత అయోగ్యత అన్న మాట ఉండదు. వాడిలో మానసిక పరివర్తన తేవడానికి శరీరాన్ని నిలబెట్టవలసిందే. శరీరాన్ని నిలబెట్టకపోతే మీరు ఏ ప్రబోధం చేత మనసు మార్చే ప్రయత్నం చేస్తారు? శరీరాన్ని పోషించాలి. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుక్కన్నం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక గొప్ప అన్నపూర్ణమ్మ దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే పగటి పూట వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు. కర్ణాటకలో ఆ పశ్చిమ పర్వత ప్రాంతమునందు హోర్నాడ్ అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఫలహారం భోజనం రాత్రి ఫలహారం పెట్టి దేవాలయ ప్రాంగణంలో నిద్రపోదామనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. అన్నం పెట్టే అమ్మ
చొరవగా ఉంటుంది, పరమ ప్రేమైకమూర్తి అయి ఉంటుంది. అందుకే అక్కడ నిద్రపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. కేరళలో ఉన్నటువంటి ఆ చెరుక్కన్న అన్న క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణమ్మ దేవాలయంలో పగటి పూట వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం చేసి బాగా చీకటి పడిపోయిన తర్వాత అన్నాన్ని మిగిలిన పదార్థములను పాత్రలలో పెట్టి దూరంగా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెడతారు. ఎందుకంటే దారి తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు కూడా అమ్మ చేతి అన్నం తిని ఎప్పటికైనా వాడి బుద్ధిలో మార్పు వచ్చి వాడు కూడా సక్రమమైన జీవితాన్ని, ధార్మికమైన జీవితాన్ని పొందాలి. ప్రబోధములన్నీ దేనికి పనికి రావాలి అంటే మనసుని మార్చడానికి పనికి రావాలి. మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధిని అందించడానికి పనికి రావాలి. అసలు శరీరం ఉంటే కదా మనసుకి తగినటువంటి ప్రబోధం చెయ్యడం. అందుకే అన్నపూర్ణమ్మ దేవాలయంలో యోగ్యత అయోగ్యత అన్న విచారణ ఉండదు. వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం పెట్టడమే. అటువంటి తల్లి అన్నాన్ని పెట్టడం ద్వారా అసలు పరబ్రహ్మాన్ని అందిస్తోంది లోకానికి. పరబ్రహ్మ తత్వము ఏ రూపంలో ఉంటుంది అంటే అన్నం రూపంలోనే ఉంటుంది. అందుకే వేదం అన్నం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, అన్నాద్భూత నిజాయంతే జాతాన్యన్యేన వర్ధంతే. అలాగే సర్వాన్ ప్రాణినః భక్షయతి సంహరతీతి ఇది అన్నం అంటుంది. అన్నం అంటే అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అన్నం తిన్న కారణం చేతనే ప్రత్యుత్పత్తి జరుగుతోంది. సమస్త భూతముల యొక్క సంతతి పెరుగుతోంది. అంటే అన్నమే బ్రహ్మ, అన్నమే సృష్టికర్త, అన్నమే శ్రీ మహావిష్ణువు. ఎందుకని జాతాన్ ఆ పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా వర్ధంతే దేని వలన పెరుగుతున్నాయి అంటే అన్నాన్ని తిని. ఈ శరీరమునకు అన్న వికారము అని పేరు. ఇవి పుట్టినప్పుడు ఈ చెయ్యి ఎంత ఉంటుంది ఉన్నది, కానీ ఇప్పుడు 6 అడుగులు పెరిగింది. దేని చేత పెరిగింది? తిన్న అన్నమే ఈ శరీరంగా మారింది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరం ఇంత పెద్దదైంది. అంటే అన్నము వలననే కదా ఈ శరీరము నిలబడుతోంది. అంతెందుకు, రాత్రి 9, 10 అయిన తర్వాత అయినా పలహారం చెయ్యాలా? చేయకపోతే శరీరం నిలబడుతుందా? నీరసపడదా? అంటే శరీరమును పోషించి నిలబడుతున్నదేది? అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు. అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తాం. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్వచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది. కాబట్టి అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుండు అనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి ఉన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. సచ్చిదానందరూపిణ్యై సంసారారణయే నమః. పంచకృత్య విధాత్రైతే
భువనేశ్యై నమో నమః. పూర్వం ఒకనాడు నారాయణ మహర్షి వద్ద నారద మహర్షి అమ్మవారి మహిమ గురించి తెలుసుకున్నాడు. కానీ నారద మహర్షికి తృప్తి కలగలేదు. నారాయణ మహర్షితో, ఓ మహర్షి, అమ్మవారి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు. మీరెన్నో అమ్మవారి లీలలను చెప్పారు. ఇప్పుడు అమ్మవారిని ఆనందింపజేసే ఆచారం గురించి చెప్పండి. ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందో తెలపండి అని ప్రార్థించాడు. శ్రీదేవి భాగవతంలో ఏకాదశ స్కందంలో ఈ ఘట్టం చెప్పబడింది. కనుక ప్రధానమైన విభూతి మహిమ గురించి తెలుసుకుందాం. పుట్టింది మొదలు గిట్టే వరకు మంచి కర్మలే చేయాలి. వేదంలో చెప్పినట్లుగా చేయాలి. వేద ప్రమాణాలను కాకుండా ఇతర ప్రమాణాలను పట్టుకొని నడిచేవారికి నరకం లభిస్తుంది. ప్రతివారు రోజు పడుకోబోయే ముందు ఈరోజు పనులను ధర్మబద్ధంగానే చేశానా లేదా అని ఆలోచించుకోవాలి. ధర్మబద్ధం కాని పనులను మర్నాటి నుంచే విడిచిపెట్టాలి. తెల్లవారుజామున లేచి హృదయంలో గురువును, ఇష్టదైవాన్ని కొద్దిసేపు ధ్యానించాలి. తర్వాత శుచి కావాలి. నుదటి మీద తిలకం కానీ, భస్మం కానీ, చందనం కానీ, గోపీచందనములు కానీ దిద్దుకోవాలి. నీరు శారీర మాలిన్యాన్ని తొలగిస్తే విభూతి లోపల బయట గల మలినాలను తొలగిస్తుంది. ఏ అవయవానికైనా విభూతి పెట్టుకుంటే ఆ అవయవంలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ సందర్భంలో నారాయణ మహర్షి విభూతి మహిమ గురించి నారద మహర్షికి ఇలా చెప్పాడు. పూర్వము దూర్వాస మహర్షి ఒంటి నిండా విభూతి పూసుకొని హే శివ, హే జగన్మాత అంటూ సంచారానికి బయలుదేరి హఠాత్తుగా పితృలోకానికి చేరాడు. పితృదేవతలు మునిని గౌరవించి కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటే ఏమిటో పెద్ద పెద్దగా హృదయ విదారకమైనటువంటి అరుపులు వినిపించాయి. అంత భయంకరమైనటువంటి అరుపులు వినిపించాయట. దూర్వాస మహర్షి కలత చెంది, అయ్యల్లారా, ఈ అరుపులు ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆత్రంగా అడిగాడు, భయపడి అడిగాడు. పితృదేవతలు, మునీంద్ర, ఇక్కడికి దగ్గరలోనే యమలోకం ఉంది. యముడు పాపాత్ములను శిక్షిస్తూ ఉంటాడు. అక్కడ 86 నరక కూపాలు ఉన్నాయి. వాటిలో కుంభీపాక నరకము మాత్రం ఘోరాతి ఘోరమైనది. దేవతలను, గురువును నిందించినవాడు, తల్లిదండ్రులు, బంధువులను ద్రోహం చేసేవాడు. ద్రోహం ఎవరు చేశారో, తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ద్రోహం చేసినటువంటి వారు, ధర్మం తప్పినవారు దానిలో పడి బాధలను అనుభవిస్తుంటారు. అటువంటి కుంభీపాకం అది. ఈ అరుపులను మేము రోజు వింటూనే ఉంటాం. వీటిని ఎవరైనా సరే ఒక్కసారి వింటే చాలు వైరాగ్యం పడుతుంది అన్నారు. అంతగా ఉంది వైరాగ్యం. వాళ్ళ ఖండితం పుడుతుంది, వాళ్ళకు వైరాగ్యం పడుతుంది. అంత చెడ్డ చెడ్డ అరుపులు భయమైనటువంటివి. వెంటనే దూర్వాస మహర్షి పైకి లేచి, నేను ఆ నరకాన్ని ఒక్కసారి చూస్తాను అని పలికి గబగబా నడిచి కుంభీపాక నరకం వద్దకు చేరాడు. బావిలాగా ఉన్న దానిలోకి తలవంచి చూశాడు. చీకటి, పెద్ద బావి, అంతే. ఇంతవరకు హాహాకారాలు చేస్తున్నటువంటి ఎంతోమంది పాపులు పకపక నవ్వారు, ఆటలాడారు, పాటలు పాడారు, మృదంగం వాయిస్తూ చిందులేశారు. దూర్వాసమునికి ఆశ్చర్యం కలిగింది. అరెరే, ఈ నరకం ఎంతో భయంకరంగా ఉంటుందని ఇప్పుడే కదా విన్నాను. ఇక్కడ చూస్తే స్వర్గంలాగా ఉందే ఇది. ఇందాకటి దాకా అరుపులతో నిండి ఉన్నది ఇప్పుడు నవ్వులతో ఎలా నిండిపోయింది
అని ఆశ్చర్యపోయాడు. ఈ వింతకు యమభటులు కలవరపడి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, కుంభీపాకము స్వర్గమైపోయింది, ఇది ఎలా జరిగిందో తెలియటం లేదు అన్నారు. వెంటనే యముడు తన వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు. ఈలోగా ఈ వార్తను దేవతలకు, బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి కూడా తెలిపాడు. అందరూ వెంటనే తమ తమ వాహనాలెక్కి కుంభీపాకం చుట్టూ చేరి తొంగి చూశారు. అవును, నిజమే, ఇది పాపాలు అనుభవించే నరకంలాగా లేదు, భోగాలు అనుభవించే స్వర్గంలోకంలాగా ఉందే, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు యమధర్మరాజులతో చర్చించి మహాదేవుణ్ణి అడుగుదామని కైలాసానికి వెళ్ళారు. విషయమంతా తెలిపారు. శివుడు నవ్వుతూ, దేవతలారా, ఇందులో వింత లేదు, విడ్డూరము లేదు, అంతా విభూతి మహిమ. విభూతి పెట్టుకున్న దూర్వాస మహర్షి కుంభీపాకంలోకి తొంగి చూశాడు కదా, అప్పుడు విభూతి రేణువులు పడి ఆ నరకం స్వర్గంలాగా మారిపోయింది. ఇక అది పితృలోకవాసులకు తీర్థం అవుతుంది. అందులో స్నానం చేసినటువంటి పితృదేవతలకు సుఖం లభిస్తుంది. అక్కడ మా ఆది దంపతులకు ఆలయం కట్టండి. పితృీశ్వరులాగా అక్కడ పితృదేవతలుగా ఉంటాం మేము అక్కడ నివసిస్తాం, పితృలోకవాసుల పూజలు అందుకుంటాం అన్నాడు శివుడు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో కలిసి తిరిగి వచ్చి విభూతి మహిమ గురించి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. తీర్థము లభించిందని పితృదేవతలు సంతోషించారు. ఇంతలో దివ్య విమానాలు కూడా వచ్చాయి. అక్కడ చిందులేస్తున్న వారందరూ కూడా వాటిల్లోకి ఎక్కి కైలాసం అంతా చేరుకొని భద్రగణాల్లోని పేరుతో ఇప్పటికీ అక్కడే ఉన్నారు. యమదూతలు మళ్ళీ యముడు వేరొక కుంభీపాక నరకాన్ని నిర్మించుకున్నారు. యముడు ఇదేంటిది, ఇది ఇట్లా అయిపోయింది అని చెప్పి వేరే విధమైనటువంటి బావిని కట్టుకున్నారు వాళ్ళు. ఇది విభూతి మహిమ అనేది బాగా తెలుసుకోవాలి. నిత్యము ధరించిన వారి ఫలమింత అని చెప్పలేం మనం. అందుచేత అందరూ భస్మాన్ని ధరించండి, ఒక చిన్న చిటికడైనా కూడా. కేశవుణ్ణి పూజించేవారు ఊర్ధ్వపుండ్రాలను ధరించండి, ముఖం మీద బొట్టైనా పెట్టుకోండి, శూన్యలలాటలతో ఉండవద్దు, అట్లా ఉంటే భూతాలు పట్టుకుంటాయని చెప్తారు. బొట్టు ధరిస్తేనే మంచి పనులు చేయటానికి అర్హత, అధికారము సిద్ధిస్తాయి. పరమాత్మ స్వరూపిణి ప్రాణశక్తి అయిన పరాంబిక అనుగ్రహిస్తుంది. ఇలా ప్రతి ఆచారం వెనుక ఒక విశేషమైన ఫలం ఉంది. కనుక ధర్మాన్ని పాటించండి. వేదంలో చెప్పినట్లుగా కర్మలు చేయండి. మీ బాగోగులను జగన్మాత చూసుకుంటుంది. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. త్రిపురాం భజే, త్రిపురనాయికాం త్రిపురహారిణీం త్రైపురాతిగాం త్రిపురాం భజే. త్రిపురనాయికాం త్రిపురకారిణి త్రైపురాతిగా త్రిపురాం భజే. త్రిపురనాయికాం త్రిపురహారిణీం త్రైపురాదిగాం త్రిపురాం భజే. త్రైపురాం భజే, త్రైపురాం భజే. త్రిపురనాయికాం త్రిపురహారిణీం త్రైపురాతిగాం త్రిపురాం భజే. త్రిపురనాయికాం త్రిపురహారిణీం త్రైపురాతిగాం త్రిపురాం భజే. నాగం దేహ త్రయమస్మి, నాగం దేహత్రయమస్మి, నాగం దేహ త్రయమస్మి, నాహం దేహత్రయమస్మి, నాగం లోక త్రయమస్మి, నాగం లోకత్రయమస్మి, నాగం లోక త్రయమస్మి, నాహం లోకత్రయమస్మి. నాగం
नाहमवस्थत्रयमस्मि 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 सोऽहं त्रिपुराचितिरस्मि सोऽहं त्रिपुराचितिरस्मि सोऽहं त्रिपुराचितिरस्मि सोऽहं त्रिपुराचितिरस्मि त्रिपुरनायिकां त्रिपुरकारिणि त्रैपुरातिगां त्रैपुरां भजे त्रिपुरनायिकां त्रिपुरकारिणि त्रैपुरातिगां त्रैपुरां भजे नागं मात्रात्रयमस्मि नागं मात्रात्रयमस्मि नागं मात्रात्रयमस्मि नाहं मात्रात्रयमस्मि नागं वाचां त्रयमस्मि नागं वाचां त्रयमस्मि नागं वाचां त्रयमस्मि नाहं वाचां त्रयमस्मि त्रिपुरात्रित्वतीताय त्रिपुरात्रित्वातीताय त्रिपुरात्रित्वतीताय त्रिपुरात्रित्वातीताय साहं सच्चिदानन्दास्मि साहं सच्चिदानन्दास्मि साहं सच्चिदानन्दास्मि साहं सच्चिदानन्दास्मि त्रिपुरनायिकां त्रिपुरकारिणि त्रैपुरातिगां त्रैपुरां भजे त्रिपुरनायिकां त्रिपुरकारिणि त्रैपुरातिगां त्रैपुरां भजे त्रैपुरातिगां त्रैपुरां भजे